నాకు అర్జెంటుగా అమ్మా నాన్నలుగా నటించడానికి ఎవరైనా కావాలి. ఎవరున్నారు? నిజంగా నీకు అమ్మ కోలుకోవాలని ఉంటే నన్ను ఈ ప్రాబ్లం నుంచి బయటపడే. నాన్న ఎక్కడున్నారో చెప్తాను. ఏంటి జామ్, చాలా సీరియస్గా థింక్ చేస్తున్నావు? ఏంటో చిట్టి, ఏం అర్థం కావట్లేదు. నాన్న కనిపించట్లేదు. నాన్న ఎక్కడున్నారో ఏంటో. రోజా ఏమో తనకు తెలుసు అంటోంది, చెప్పమంటే చెప్పను అంటోంది. తనకెవరినైనా అమ్మా నాన్నలు ఏర్పాటు చేస్తే మా నాన్న గురించి చెప్తానని బ్లాక్మెయిల్ చేస్తోంది. మనుషులంతా ఇంతేనా జామ్? చీటింగ్, బ్లాక్మెయిలింగ్, ఎవరికి ఎంత చేసినా కృతజ్ఞత ఉండదు కదా. అవును కదా, రోజాకి నువ్వు ఎంత చేసావు అదేవి మైండ్లో పెట్టుకోకుండా నిన్నే బ్లాక్మెయిల్ చేయడం ఏంటి? టూ మచ్. నన్ను తయారు చేసేవాళ్ళు నాకు ఇంకా కొన్ని పవర్స్ ఇస్తే బాగుండేది అనిపిస్తుంది. అప్పుడప్పుడు నీకు ఇంకా బాగా హెల్ప్ చేసి ఉండేవాడిని. పౌన్లే చిట్టి, హెల్ప్ చేయాలన్న ఆలోచన నీకుంది కదా. నేనెవరికి హెల్ప్ చేసినా కనీసం అది గుర్తు పెట్టుకున్న వాళ్ళు కూడా లేరు. చామంతి, పెద్దబాబు వాళ్ళ గదిలో పాలు పెట్టావా? అయ్యో లేదత్తా. అదేంటి, పాలు పెట్టాలి కదా. సర్లే, నువ్వు మీ అమ్మ గురించి ఆలోచిస్తూ బాధపడుతున్నట్టున్నావు. నేను వెళ్ళి పాలు పెడతానులే. వదిలేత్తా, నేను పెడతాలే. నేను పెడతానెళ్ళు. అదిగో సరిగ్గా దొరికింది. ఇది మనకి కిచెన్లోనే ఉందిగా. దాని వేలితోటి దాని కంట్లోనే పొడుచుకునేలా చేయాలి. ఇలారా. వస్తున్నానమ్మా. ఏంటమ్మా? ఇది ఫ్రిడ్జా లేక చెత్తబుట్ట? ఏమైందమ్మా? శుభ్రంగా సర్ది పెట్టాలని తెలీదా? ఇలా చూడు, ఇవన్నీ సర్దు. అలాగే. కూరగాయలని కింద పెట్టు. ఆ వాటర్ బాటిల్స్ అన్ని కింద పడేసావు. భ్రమరా, టైం ఎంత అవుతుందో చూడు. అర్ధరాత్రి అవుతుంది. ఈ పనులన్నీ రేపు చేసుకోవచ్చు. చామంతి, అందరికీ జ్యూస్ ఇచ్చావా? ఇచ్చేసానండి. సరే, రేపు సర్దుకోవచ్చులే.
భ్రమరా, ఇప్పటికే ఆలస్యం అయిపోయింది. పద పదండి. సరే సరే వెళ్ళు వెళ్ళు. హ్మ్. మనం అనుకున్నది అనుకున్నట్టుగానే జరుగుతుంది. ఆ పాలు తాగి ఉదయాన్నే లేచేదెప్పుడు, పూజలో కూర్చునేదెప్పుడు? చెప్పింది గుర్తుందిగా? గుర్తుంది, కానీ ఇప్పటికిప్పుడు అంటే దొరకాలి కదా. ఈ కబుర్లన్నీ చెప్పకు నాకు. ఉదయాన్నే పూజ ఉంది, తెల్లవారేసరికి వాళ్ళు రావాలి. రాలేదంటే ఇంట్లో నా పరువు మొత్తం పోతుంది. నువ్వు చేసిన పనికి అసలే ఈరోజు అరుణ్ నా మీద ఫస్ట్ టైం కోప్పడ్డాడు. నువ్వేం చేస్తావో నాకు తెలీదు. రేపు ఉదయానికల్లా నాకు అమ్మా నాన్న అంటూ ఎవరో ఒకరు రావాలి. లేదంటే నిన్నేదైనా చేస్తాను, లేదా నేనేదైనా చేసుకుంటాను. నా సంగతి నీకు బాగా తెలుసుగా. చామంతి, పూజారి గారు వచ్చే టైం అయింది. ఆ పూలు తీసుకురామ్మా. వస్తున్నానత్తా. చందు, ప్రసాద్. నీకెందుకు బాబు, నేను తీసుకొచ్చుకుంటాను కదా. అక్కడ పెట్టు. గుడ్ మార్నింగ్ రోజా. ఎర్లీ మార్నింగ్ పూజ చేయాలన్నారు కదా, ఏంటి ఇంకా నిద్ర లేవలేదు? లే రోజా. రోజా 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 కింద పూజకి ఏర్పాటు చేస్తుంటే నువ్వేంటి ఇంకా నిద్రపోతున్నావు? త్వరగా లే రోజా, అమ్మ వాళ్ళందరూ కింద వెయిట్ చేస్తున్నారు. రోజా. సార్, ఒక 5 minutes ప్లీజ్. ఏంటి రోజా నువ్వు? నీకోసం పూజకి ఏర్పాటు చేస్తే నువ్వు ఇలా బిహేవ్ చేస్తున్నావు. లే రోజా. అత్త, పూలు. అక్క ఈ పాటకి రావాలి కదా, ఇంకా రాలేదేంటి? లేచిందో లేదో, ముందెళ్ళి లేపాలి.
ఎక్కడికమ్మా వచ్చేది? చామంతి చంద్రిక ఏం పని పాట లేకుండా ఏర్పాట్లు చేస్తుంటారు. జరగని పూజకి ఎంత కష్టపడినా ఏం ప్రయోజనం? ఆ రోజా స్పృహలోకి రాదు కదా. స్పృహలోకి వచ్చే అవకాశమే లేదు. నన్ను నమ్ము. పద. నేను తీసుకువెళ్ళిచ్చిన పాలల్లో వీళ్ళు ఏదో కలిపినట్టున్నారు. అమ్మో, ఇప్పుడు అక్క రాకపోతే ఎలా? అమ్మా, ఉదయాన్నే ముహూర్తం. త్వరగా పూజా కార్యక్రమాలు మొదలు పెట్టాలి. మీదే ఆలస్యం పూజారి గారు. మరి అమ్మాయి అబ్బాయి ఎక్కడమ్మా? కనిపించడం లేదు. అవును, రోజా ఎక్కడా కనిపించట్లేదు? అరుణ్, రోజా ఇదిరా, త్వరగా రమ్మను. పూజారి గారు కూడా వచ్చేశారు. రోజా ఇంకా నిద్ర లేవలేదు మేడం. నిద్ర లేవలేదా? అదేంటి? ముహూర్తం టైం అయిపోతూ ఉంటే తనింకా నిద్రపోతుంటే ఎలా? ఒకవేళ తనకి చెయ్యడం ఇష్టం లేకుంటే ఈ కార్యక్రమాన్ని నేను వాయిదా వేసేదాన్ని కదా. అక్క 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 రోజా మేడం, రోజా మేడం, రోజా మేడం, మేడం లేవండి. గుడ్ మార్నింగ్ చామ్. చిటి, గుడ్ మార్నింగ్ కాదు, బ్యాడ్ మార్నింగ్ అయ్యేలా ఉంది. కింద పూజకి అన్ని ఏర్పాట్లు చేసేసాం, కానీ ఇక్కడ చూస్తానేమో రోజా మేడం ఇంకా నిద్ర లేవలేదు. త్వరగా నిద్రలేపు, లేదంటే మేడంకి కోపం వస్తుంది. రోజా మేడం, రోజా మేడం, రోజా మేడం, రోజా మేడం లేవండి. రోజా మేడం, రోజా గారు. జామ్, ఫైర్ ఇంజిన్ పిలిపించాలేమో. ఫైర్ ఇంజిన్ ఎందుకు? వాటర్ కొడితే లేస్తుంది కదా. రోజా గారు, మేడం, రోజా మేడం, రోజా మేడం లేవండి. రోజా మేడం, 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 మేడం లేవండి. రోజా మేడం. ఏంటి నీ గోలా? మీకోసం కింద అందరూ వెయిట్ చేస్తున్నారు. పూజారి కూడా వచ్చేసారు. మీరు ఇంకా పడుకొని నిద్రపోతున్నారేంటి? లేచి రెడీ అవ్వండి. రోజా మేడం లేవండి, చెప్పేది మీకే. రెడీ అవ్వండి. ఇప్పుడు పూజకి రాలేదంటే లేనిపోని గొడవలు అవుతాయి. నాకు నిద్ర వస్తుంది, నువ్వు వెళ్ళు. అయ్యో రోజా మేడం, రోజా మేడం లేవండి మేడం, ప్లీజ్. చామంతి చాలా కష్టపడి చేసిందండి.
ఈ చాట ఎవరి చేతుల్లోకి వస్తుందో మనకేం తెలుసు? ఎవరి చేతుల్లోకి వచ్చినా అరిష్టమే కదా. ఆ, రమాదేవి చేతికి నీ చేతికి రాకుండా చూసుకొని చాలు. లేదంటే అంతే సంగతి. మరి చూసుకో. రోజా మేడం, రోజా మేడం లేవండి. గుర్తుగా బొట్టు పెడతా. మ్మ్. రోజా మేడం, రోజా మేడం. లేవండి, లేవండి. మీరు కిందకి రావాలి. ఏం జరుగుతుందో మీకు అర్థం కావట్లేదు. చెప్తే వినటం లేదు మీరు. ఏ నాకు నిద్ర వస్తుంది, డిస్టర్బ్ చేయకు. మేడం, రోజా మేడం, రోజా మేడం. జామ్, ఏదో క్లోరోఫామ్ ఇచ్చినట్లు రోజా మేడం అలా అయిపోతున్నారేంటి? ఖచ్చితంగా అక్కకి ఏదో అయింది. రోజా మేడం రాత్రి లేటుగా పడుకొని ఉంటుంది. అంతకు మించి ఏముంటుంది? రోజా మేడం, మేడం లేవండి మేడం. రోజా మేడం. నో, సంథింగ్ రాంగ్. కామన్ గా మనిషి ఎంత నిద్రలో ఉన్నా ఇంత మత్తుగా ఉండరు. నీకు అన్నీ తెలుసు చిట్టి, కానీ తెలియనట్టే ఉంటావు. ముందు రోజా మేడంని కిందికి తీసుకెళ్లే ప్రయత్నం చేయాలి. పూజకి టైం అయిపోతుంది. రోజా మేడం, రోజా మేడం. అమ్మా నాన్న వచ్చారా? పూజ టైంకి వస్తారు. అక్కడ ఏర్పాట్లన్నీ నేను చేసేసాను. ముందు మీరు రెడీ అవ్వండి. రండి, రండి, లేవండి. ఏంటదినా అందరూ రెడీ అయ్యి ఉన్నాం. రావాల్సిన రోజా ఇంకా రానే లేదు. అసలు వస్తుందా రాదా? రాకుండా ఎందుకుంటుంది? ఇంకెప్పుడు? ముహూర్తం అంతా అయిపోయిన తర్వాత వస్తుందా? అరుణ్, రోజా ఏంటి ఇంకా రాలేదు? అసలు వస్తుందా రాదా? లేదంటే చెప్పేయండి, పూజ ఆపేద్దాం. అసలు మనందరికంటే ముందు తనొచ్చుండాలి. ఎన్నిసార్లు చెప్పినా ఏదో ఒక ప్రాబ్లం చేస్తూనే ఉంటుంది. ఇదంతా ఎవరి కోసం? తన కోసమే కదా. మామ్, తను వస్తుంది. వచ్చేదైతే ఈ పాటికే వచ్చి ఉండాలి. ఇప్పటి వరకు రాలేదంటే తనకి రావడం ఇష్టం లేదేమో. ఈ పూజలు పునస్కారాలు ఎందుకు అనుకుంటుందేమో. అవన్నీ అనుకోవడం ఎందుకులే. ముహూర్తం దాటిపోయిన తర్వాత పూజ చెయ్యలేదు అని చెడ్డ పేరు ఎందుకు? ఇంతటితోనే ఆపేద్దాం. నేను నిన్ను కిందకి తీసుకువెళ్తే బాగోదు. నువ్వే నీ అంతటా నువ్వే వచ్చినట్టుంటే బాగుంటుంది. త్వరగా వచ్చేయి. అక్క, ఇలా ఒత్తి చేతులతో వస్తే బాగోదు. నువ్వు ఇక్కడే ఒక నిమిషం ఉండు. ఇది తీసుకొని కిందికి రా. నేను వెళ్తున్నాను.
ఏ చామంతి, రోజా ఎక్కడా? ఆ, నాకేం తెలుసు అమ్మగారు. పూజారి గారు, ఏం అనుకోకండి, ఇవాళ ఈ పూజ జరిగేలా లేదు. అమ్మగారు, రోజా గారు వస్తున్నారు.